నా బాధ్యతలో మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈనాటి ప్రస్తుత సమాజంలో ఎన్ని ఉన్నత శిఖరాలకి ఏ వ్యక్తి ఎదిగినా బాల్య విద్య అనేది చాలా విలువైనది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులు బుడిబుడి అడుగులు తల్లిదండ్రులు వేయిస్తే ఆ తర్వాత చెయ్యి పట్టుకొని నా పిల్లలు అని చెప్పి విద్యే కాదు నైతిక విలువలకు రూపకల్పన చేసేది ఉపాధ్యాయుని సోదరులని భావిస్తాను. మరి ఆ దశగా ఇవాళ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు మీ అందరూ ముందుకు నడిపించిన పెద్దలు. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ధర్మవరంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఇవాళ ఐఏఎస్గా కూడా ఉన్నారు. మొన్ననే ఆయన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రిలీవ్ చేశారు ఆయన. అంటే నేను అనేది మీ యొక్క సహకారమే ఇవాళ మా భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులకి ఏ వ్యక్తికైనా నాంది అని అటువంటి విద్యను అందజేస్తున్నాం. మీ అందరికీ ఇప్పుడు ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కుటుంబాలని చల్లగా చూడాలని నేను ఆ కలియుగ వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుతూ, వేదికపై ఉన్న మా తోటి ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడారు. మేడం అయితే ఎంతో వివరంగా విషయాలు చెప్పారు. ఆ మహానుభావుడు భారతరత్న మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిలో వారికి భారతరత్న, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా అనేక ఉన్నత శిఖరాల్ని ఉపాధ్యాయులుగా ప్రారంభించి రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాటి కూటమి ప్రభుత్వం చిన్నారుల్లో నైతిక విలువలు మీరు అందజేస్తున్న విద్యకు జోడించి వారిని మర్చిపోకుండా ఏవైతే స్కూల్ బుక్స్ కిట్ ఇచ్చారో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరున ఇవాళ ఇవ్వడం, మహాతల్లి డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకానికి ఆ తల్లి పేరు పెట్టడం, అదేవిధంగా ఏదైతే మీరు అన్నారు వికసిత్ భారత్ విజన్ 47 అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా విద్యలో ముందుండాలి, భారతదేశం అంతా కూడా ముందుండాలని ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనకి అనుగుణంగా అందరం చేయి కలిపి ముందుకు నడవాలని చెప్పి